నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయంలో టీడీపీ నాయకులు మాగుంట అభిమానులు మధ్య విజయోత్సవ వేడుకలు నిర్వహించారు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు 4వ తేదీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ సారథ్యంలో కూటమి ఏర్పడిందని ఎంపీ మాగుంట అన్నారు. ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో 94% స్ట్రైకింగ్ రేటుతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని కొనియాడారు. యువతకు 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తూ అందులో భాగంగా మొదటి దశలోనే 6 లక్షల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అందులో భాగంగానే ఒంగోలులో విమానాశ్రయం ఏర్పాటుతో పాటు కనిగిరిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు వంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని 3 ఏళ్ల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, జాతీయ రహదారులు, పోర్టుల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సూపర్బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్డా మాజీ చైర్మన్ రంగసాయి, పసుపులేటి శ్రీనివాసరావు, కండే శ్రీనివాసరావు, వీరశేఖర్, మాలెంపాటి కృష్ణారావు, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు, గోపి, శ్రీనివాసరెడ్డి, బలగాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెండు 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం, జూన్ 4వ తారీఖున 1 సంవత్సరం కాలం అయింది. ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ 12వ తారీఖు. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, ముగ్గురు 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుకబడి ఉన్నది, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది, అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు. ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ, మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం అనే తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న
నియోజకవర్గాలు అన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ ముఖ్యమంత్రి గారు 70 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్టు పైన వారు చూపిస్తున్న శ్రద్ధ అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కూడా లోకేష్ బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది మా 5 సంవత్సరాల కాలంలో లక్ష్యం అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలోనే 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం. మన ప్రకాశంలో చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు. పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోవటం అనేది కూడా చూసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా అదేవిధంగా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది, ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది, ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ కనిగిరి ప్రాంతంలో 380 అనేది కనిగిరి ప్రాంతంలోనే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. మార్కాపురం మున్సిపల్ పరిధిలో ఇడుపూరు 1 హౌసింగ్ లేఅవుట్ను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. హౌసింగ్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి పురోగతిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి గృహ నిర్మాణాలు జాప్యం జరగడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అవుతుంది మేడం, 4.5 లక్షలు అవుతుంది మేడం మొత్తం కంప్లీట్. అప్పటికి ఇలా ఫస్ట్లో ఏమనుకున్నారంటే మేడం 1 లెవెల్ వరకు 300 రూపీస్ పర్ డే. ఇల్లు ముద్దుగా పనిచేస్తారు, మళ్ళీ ముందు కూడా వాడుతుంది. 15 రూపీస్ అట్లా అయిపోతుంది. 4.5 లక్షలు అవుతుంది మేడం, 4.5 లక్షలు అవుతుంది మేడం మొత్తం కంప్లీట్. అప్పటికి ఇలా ఫస్ట్లో ఇల్లు ముద్దుగా పనిచేస్తారు, మళ్ళీ ముందు కూడా 1 లెవెల్ వరకు 300 రూపీస్ పర్ డే. ఏర్పాటు చేసినప్పుడు ఈ మధ్య ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసేసారు. రైట్ అయిపోతారు, 3 పూటల ఫుడ్, రైస్ అను పప్పు ఉప్పులు गरीब आदमी का। कहाँ है आपको? मध्य प्रदेश। मध्य प्रदेश। कौन सा जिला? टीकमगढ़। टीकमगढ़ जिला। कब आए हो यहाँ पे? यहाँ पर आए हो गए हमको करीब 1 महीना हो गया. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ను ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట జిల్లాలోని పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
హరిత శోభిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ పిలుపునిచ్చారు. సంబంధిత శాఖల సమన్వయంతో వివిధ వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వనం మనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిన నేపథ్యంలో జిల్లాలో ఈ కార్యక్రమం అమలుపై ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 5వ తేదీన 4,10,000 మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని డిఎఫ్ఓ రాజశేఖర్ అన్నారు. జూన్ నుండి నవంబర్ వరకు 6 నెలల వ్యవధిలో జిల్లాలో 35,76,000కు పైగా మొక్కలు నాటాల్సి ఉందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 36% అటవీ విస్తీర్ణం ఉందని, దీనిని 50% పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించడం జరిగిందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ అనే ఇతివృత్తంతో ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. కేవలం మొక్కలు నాటం మాత్రమే కాకుండా వనం మనం కార్యక్రమం వాస్తవ స్ఫూర్తితో వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, విద్యా వ్యవస్థలో విస్తృత స్థాయిలో వీటిని నాటేలా చూడాలన్నారు. సంబంధిత శాఖలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నాటేలా మొక్కలను సరఫరా చేయాలని హార్టికల్చర్, అటవీ శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఉద్యానవన అధికారి గోపీచంద్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాఘవరెడ్డి, డ్వామా ఏపీడీ వండర్మ్యాన్, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మంది టీచర్ పార్టిసిపేషన్తో చేయాలి. అది ఏ ఏరియా గ్రీన్ వాక్ అని పెట్టి మినీ స్టేడియం నుంచి కళాక్షేత్రం వరకు మనము ప్రోగ్రామ్ మినిమం ఒకే చోట్ల ఒక 1000 ట్రీస్ ప్లాంటేషన్ వరకు అలాంటి పెద్ద ఏరియా ఐడెంటిఫై ఎన్జిఓస్ వారు ఓకే టైం చేస్తారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కు అంత పెద్ద ఇదిగా ఇన్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్, సోషల్ ఫారెస్ట్రీ, అదర్ డిపార్ట్మెంట్స్. అందుకే ఉంటుంది ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ ఇట్. సో దాన్ని మీరు కంబైన్ చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా అరేంజ్ చేయండి. ఫస్ట్ థింగ్. రెండోది డిపార్ట్మెంట్ వైస్, ఇప్పుడు డోమాక్ అయితే ఎక్కడ చేస్తున్నారు, జూన్ 5th నాకు అన్ని చోట్ల ప్రోగ్రామ్ ఇది అనేది జరగాలి. సో అది వాళ్ళ దగ్గర డోమా ఎంత చేస్తున్నారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకుని పెట్టాలి. ఇది ఒకటి ప్లాంటేషన్కు మాత్రమే కాదు, వారి ప్రొటెక్షన్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ప్లాన్ ఉంది అది కూడా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. దానికి వేరేమేమో స్ట్రాటజీ అడ్వైస్ చేస్తున్నారు. 30,000 ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు. సో ఒకటి మీకు ప్లాంటేషన్ చేయడానికి 30,000 ప్లాంటేషన్. సెకండ్ దాంట్లో ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఎవరు అదే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఏ ఏరియాకి ఎవరు చూసుకుంటారు అని ఆ రెస్పాన్సిబిలిటీ కూడా దాంట్లో ఫిక్స్ చేసి ప్లాన్ ఇది. సేమ్ థింగ్ ఫర్ పీలీలో మాకు కూడా మీకు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ ఏ ఏరియా ఐడెంటిఫై చేసి ఉన్నారు ఒకటి. రెండోది దానికి ప్రొటెక్షన్ అండ్ మెయింటెనెన్స్. ఒకసారి మొక్కలు నాటి ఎవరు నుంచి స్టార్ట్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేటువంటిది మొదటగా దీంట్లో 2 కాంపోనెంట్స్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అది వన మహోత్సవం అనేటువంటిది మొదటి కార్యక్రమం. అదేవిధంగా ప్రకృతి పిలుస్తున్నటువంటిది రెండవ కార్యక్రమంగా వాళ్ళు చూడడం జరిగింది. వన మహోత్సవం 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది మన ప్రకృతి పిలుస్తున్నటువంటి అంశం మీద ఓన్లీ పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం. పబ్లిక్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు కూడా పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ అదేవిధంగా మొక్కల పెంపకంపై వాళ్ళకి శ్రద్ధని కల్పించి చిన్న కాంపిటీషన్స్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్. దీని ప్రకారంగా కలెక్టర్ గారు దీనిపై మనకి సూచనలు ఇస్తారు. ఒకటిగా 5th మనకి 4,10,000 ప్లాంటింగ్ చేయాలి అనేటువంటి టార్గెట్ ఇచ్చారు.
అదేవిధంగా సీజన్ మొత్తం కూడా అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ 5th to జిల్లా పోలీసు శాఖలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంటులో భాగంగా ఫైనల్ మ్యాచ్లో జిల్లా హెడ్ క్వార్టర్స్ టీం విజయం సాధించింది. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు సిబ్బందికి ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జిల్లా సబ్ డివిజన్ జట్టు జిల్లా హెడ్ క్వార్టర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ అన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపోటములు ముఖ్యం కాదని అన్నారు. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల కేసుల దర్యాప్తు, బందోబస్తు మొదలైన విధులలో సతమతమవుతున్న సిబ్బందిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరిగిందని అన్నారు. క్రికెట్ మ్యాచ్ల్లో పోలీసు సిబ్బంది చూపిన ఉత్సాహం, పోరాట స్ఫూర్తిని అభినందించారు. తదుపరి జిల్లా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్టు 9 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జిల్లా సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది జట్టు నిర్ణీత 9.5 ఓవర్లలో ఆల్అవుట్ అయి 53 పరుగులు చేసింది. అనంతరం 54 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 6.5 ఓవర్లలోనే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టోర్నమెంటులో ఏఆర్ఎస్పీ అశోక్ బాబు, అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్, యశ్వంత్, నాగరాజు, శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. రెగ్యులర్గా పోలీసింగ్లో బిజీగా ఉన్నటువంటి ఆఫీసర్స్ మెన్ అందరూ కూడా కొంత కలిసి ఒక దగ్గర స్పోర్ట్స్ ఆడించాలి, వాళ్ళల్లో ఒక యూనిటీ రావాలి, ఒక టీమ్ స్పిరిట్ ఉండాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇన్ని రోజులు కష్టపడుతున్నారు, గత సంవత్సరం రోజులుగా ఒక స్పోర్ట్స్ కానీ ఏం పెట్టలేదు. ఈరోజు అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో 7 టీమ్స్ క్రికెట్ని ఈరోజు టీమ్స్గా చేయడం జరిగింది. కనిగిరి, దర్శి, మార్కాపూర్, ఒంగోలు, అలాగే ఏఆర్ టీము, అలాగే టెక్నాలజీ టీం ఒకటి ఉంది, అలాగే స్వాట్ పార్టీ, అలా డిఫరెంట్ టీమ్స్కి వీళ్ళందరూ కూడా ఈరోజు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం. చక్కగా అందరూ కూడా డిఎస్పీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈరోజు పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. జాబ్ ఎంత ముఖ్యమో అలాగే లైఫ్లో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యం. అలాగే యాక్టివ్గా ఉండడానికి ఈరోజు అందరూ ఆఫీసర్లు కలవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఒక టీం లాగా ముందరకు వెళ్ళడానికి ఒక గేమ్లో మనం చూడాల్సింది ఎంటర్టైన్మెంటు, అలాగే హ్యాపీనెస్తో పాటు ఒక టీమ్ క్వాలిటీస్ కూడా వాళ్ళకి కోఆర్డినేషన్ అన్నీ ఉంటాయి. అందుకని ఈరోజు ఈ కండక్ట్ చేయడం జరిగింది. అన్నీ ఈరోజు జిల్లా మొత్తం ఆఫీసర్స్ మొన్న చాలామంది రావడం జరిగింది. ఈరోజు చక్కగా ఐ హోప్ ఎవరిబడి ఎంజాయ్ ద గేమ్ అండ్ టీమ్ స్పిరిట్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, ఏడాదిలో ఏమి సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ భవనం నుంచి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం అధికారులకు వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను వంచారని రవిబాబు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా క్షీణించాయని అన్నారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు మరిచిపోయి ఉన్న ఉద్యోగాలు ఓడబెడుకుతున్నారని అన్నారు. రెడ్ బుక్ పేరుతో వందలాది మందిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, సామాన్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సాధించింది ఏమీ లేకపోగా సంబరాలు జరుపుకుంటున్నారని, సంబరాలు జరుపుకునే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు. రానున్న 4 ఏళ్లలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, మాజీ శాసనసభ్యులు కస్కుర్తి ఆదన్న, బడుగు ఇందిర, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఆళ్ల రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బాధ్యతలు తీసుకొని ప్రజలకు అలువిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల యొక్క ఈవీఎంను కూడా మోసం చేసి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా అమలు చేయాల. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా వెన్నుపోటు అనేటటువంటిది నీకు సహజమైనటువంటి అలవాటు. ప్రతి పథకానికి ప్రతి కుటుంబానికి కూడా వెన్నుపోటు పొడిచి ఇప్పటికీ ఈ రోజుకి సంవత్సరం రోజులు అయిపోయింది. ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 సూపర్ 7 ఒక్కటి కూడా చేసినటువంటిది లేకపోగా నువ్వు చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాచేటటువంటి విధంగా రాక్షస రాజ్యం కొనసాగుతుంది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినాన్ని మీకు వెన్నుపోటు సంవత్సరికం చేసుకుంటున్నారు ఈరోజు. అంతేకాని ఈ సంవత్సరంలో మీరు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన దాఖలాలే లేవు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు బాధ్యత వ్యవహరించి ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలని, ప్రజల్ని వంచిన విధానాన్ని వివరిస్తూ ఈరోజు ప్రజల తరఫున వెన్నుపోటు దినంగా మా పార్టీ ప్రకటించడం అయింది. ఆ సందర్భంగా మేము ర్యాలీగా వచ్చి ప్రభుత్వానికి అయ్యా మీరు ఏమేమి వెన్నుపోట్లు పొడిచింది, ఆడబిడ్డలకు ఇస్తానన్న 1500 నెలకి ఏమైనాయి, మహిళలకి పెన్షన్ ఇస్తానన్నది ఏమైంది, 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానన్నది ఏమైంది, అదేవిధంగా పిల్లలకి ప్రతి పిల్లకి తల్లికి వందనని ప్రతి బిడ్డకి 15,000 కాడికి ఇస్తానన్నది ఏమైంది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, లేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఎక్కడున్నాయి, ఎక్కడ నిరుద్యోగ వృత్తి, ఉన్న ఉద్యోగాలు ఎందుకు తీసేస్తా ఉన్నావు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న 20,000 ఉద్యోగాలు తీసేసావు, సివిల్ సప్లైస్లో ఉన్న 9,000 ఉద్యోగాలు తీసేసావు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నావు, ఎందుకు ఈ రకంగా ప్రజల్ని వంచి మోసం చేస్తున్నావు అని మిమ్మల్ని మిమ్మల్ని నిద్రలేపాలని ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఈరోజు ప్రభుత్వానికి వెన్నుపోటు దినం సందర్భంగా రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి దాదాపు సూపర్ 6 అదేవిధంగా 143 హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 143 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నిరుపేదలకి, ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తులు, మరి ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ ఆసరా అని, చేయూత అని, మరి వాహన మిత్ర అని ఇటువంటి హామీలన్నీ గత ప్రభుత్వంలో మరి వారంతా ఎంతో ఆ పథకాలు వల్ల లబ్ధి పొందారు. మరి ఈ 143 హామీలు ఇవ్వటమే కానీ ప్రజలకి ఈ రోజుకి కూడా ఒక్కళ్ళకి, పేద బడుగు బలహీన వర్గాలకి ఈ పథకాలు అందలేదు. దాన్ని నిరసనగా మా ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నీ అమలుపరిచేటట్టు చేయాలని చెప్పి ఈరోజు ఈ నిరసన తెలియజేస్తుంది. ఈరోజు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు తెనాలి ఇన్సిడెంట్. అదేవిధంగా నిరుద్యోగులను పచ్చిగా మోసం చేశారు. పేద ప్రజలకి ఎలాంటి కూడా సౌకర్యాలు కలుగు చేయట్లేదు. దీనికి నిరసనగా మేము ఈ వెన్నుపోటు దినాన్ని జరుపుకున్నామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల మొదటి దశ పనులతో పాటు కాకినాడ గేట్వే పోర్టు పనులు వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ అధికారులు పాల్గొన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, లో గ్రేడ్ మాడు ఆకు ధరలపై కంపెనీలు స్పష్టత ఇవ్వాలని రైతులు, రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో వేలం ప్రక్రియలో మొదటి బేలు కొనుగోలు వద్ద ధర గిట్టుబాటు కావటం లేదంటూ రైతులు అడ్డుకున్నారు. పొందూరుకు చెందిన రైతులు తీసుకొచ్చిన బేళ్లలో మొదటి దానికే కిలో 265 రూపాయలు ధర పలకగా గిట్టుబాటు కాదంటూ బయటకు వెళ్లిపోయారు. వారితో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించినా
ఫలితం లేకపోయింది. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ప్రతినిధులు, రైతులు, రైతు నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బర్లీ పొగాకు రైతులు ఇప్పటికే 3 ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలా వర్జీనియా పొగాకు రైతులు కూడా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆదరేజుడు పొగాకునే ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అదనపు పంట కొనుగోలు, లో గ్రేడ్ రకాలను ఏ ధరకు కొనుగోలు చేస్తారో అర్థం కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన కంపెనీలు కొనుగోలు చేయకుండా సిండికేట్గా వ్యవహరిస్తూ పొగాకు నాణ్యత లేదని, విదేశీ ఆర్డర్లు లేవనే కుంటి సాకులతో 280 సీలింగ్ దాటకుండా తక్కువ రేట్లకు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. వీటిపై ఆయా కంపెనీల ప్రతినిధులు సమాధానం చెప్పాలని రైతులు పట్టుబట్టారు. కొద్దిసేపటి తర్వాత ఐటీసీ ప్రతినిధులు రైతులకు నాణ్యమైన ధరలు కల్పిస్తామని చెప్పడంతో వేలం ప్రక్రియ కొనసాగించేందుకు ఒప్పుకున్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ జిల్లా కార్యదర్శి డివిఎన్ స్వామి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, వేజెంట్ల సింగయ్య, బెదవాడ రామకృష్ణయ్య, మోజెస్, రాము తదితరులు పాల్గొన్నారు. జీరో నో బిట్ అనేది ఎవరు అంటారు? అసలు లో గ్రేడ్స్ చెప్పాలి. లో గ్రేడ్స్ మాకు తెలుసు. ఫ్లోర్ లో బ్రైట్ ఎండ్ వచ్చినాయి, లో గ్రేడ్స్ ఎండ్ వచ్చినాయి, మీడియమ్స్ ఎండ్ వచ్చినాయి. వాళ్ళకి అసిస్టెంట్స్ గా ఉండే వాళ్ళు మొత్తం డేటా ఇస్తేనే వాళ్ళు ఫ్లోర్ లో తెలుసు. తెలియకుండా ఎవరు ఫ్లోర్ లో అడుగు అది ఎప్పుడు 30 సంవత్సరాల అవతల పరిస్థితి మీరు చెప్పేది. 30 సంవత్సరాల అవతల పరిస్థితి 2000 బిఫోర్. సోమనాథేశ్వరరావు గారు, కేశవరావు గారు, ప్రసాద్ గారు, మేము అందరం వెళ్ళాము సార్. అందరం కూడా చెప్పాము, విషయం మొత్తం చెప్పాము. కొనుగోలు వాళ్ళు 300కి దగ్గరలో లేకపోతే రైతులు ఆత్మహత్యలేనండి అని చెప్పాం. బర్లీదే కాదు, బ్లాక్ బర్లీ, వైట్ బర్లీదే కాదు, వాళ్ళు బాండ్లు ఇచ్చి వాళ్ళు కొనకుండా ఇచ్చేసారు. అది ఒక పెద్ద నరకం ఆ రైతులకి. ఇప్పటికే 3 ఆత్మహత్యలు. అది కాదు, వర్జీనియా కూడా చెప్పాము. ఖచ్చితంగా కంపెనీలు మాట్లాడి, లేదంటే మీరు స్టేట్ గవర్నమెంట్ క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రాంగణ ఎంపికల ద్వారా ఉద్యోగాలు పొందిన విద్యార్థులతో సక్సెస్ మీట్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ నిడమానూరి కళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. అభినందన సభ నిర్వహించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రినేట్ జీసీఈ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ 928 మంది ఉద్యోగాలు పొందినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హనుమంతరావు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. Educational initiatives and fostering student empowerment, Dr. Gayatri's vision has been instrumental in elevating our college standing. Ma'am, we welcome you to like. Born in Konaseema district and 31 PhD mentees to Professor Katta Mohan Rao Garu, Ram Mohan Rao Garu are vanishing. Set your mind in knowledge, creativity, that is, which is casting you, and you should know the. Then, in number of times, both are important. BSc first position, sir. To which you will eventually belong, and that you will earn all. Queen's College of Engineering and Technology proudly releases yet another outstanding generation of graduates ready to take on the world. I consider it is a truly privilege to work under the leadership of our beloved, extraordinary visionary leader, our chairman, Dr. N. Surya Kalyan Chakravarti, a visionary who is transforming the landscape of education in
Andhra Pradesh. Our chairman believes in delivering an integrated and holistic educational experience. He has pioneered a transformative learning approach that begins right from the first year, focusing on skill development, community engagement, and practical application of scientific and technical knowledge. Students are empowered to develop creativity through research, innovation, and even product development, supported by our Department of Product and Skill and Research and Entrepreneurs. కొరిసిపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న రాధాకృష్ణ ఫ్యాన్సీ షాపులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాన్సీ షాపులో మంటలు ఒక్కసారిగా ఎగసి పడటంతో గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందజేశారు. యజమాని వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు తెలిపారు. వారు మంటలను అదుపులోనికి తెచ్చినప్పటికీ అప్పటికే నష్టం వాటిల్లింది. 40 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని యజమాని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. అద్దంకిలో రాష్ట్ర వైసీపీ పార్టీ ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం వైసీపీ సమన్వయకర్త హనిమిరెడ్డి తహసీల్దార్ చరణ్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని హనిమిరెడ్డి అన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో వెన్నుపోటు పొడిచిన పార్టీగా టీడీపీ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఓకేనా సిటీ ముందు సీఎం గారితో
డి న్యూస్లో నేటి మాట. ఎదురుగా ఉన్నప్పుడు పలకరించే వారికన్నా దూరంగా ఉన్నప్పుడు తలుచుకునేవారు ఉండటం గొప్ప విషయం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.